మనకు మేలు చేసే వాళ్ళ గురించి ఆలోచించాలి. ఇవాళ ఫ్యాక్టరీ ఎందుకు వచ్చిందో ఎందుకు పోయిందో తెలియదు. చాలా దానికి సంబంధించి వివరాలు సేకరిస్తాం, తప్పకుండా అధికారులతో మాట్లాడతాం, సాధించేదానికి నా వంతు ప్రయత్నం చేస్తాం. అలాగే లేకుంటే వాళ్ళు ఎట్టా చేయలేరులో అడిగి దండకి కేసు ఎందుకని మీరన్నా మానేస్తున్నారు. అది కాబట్టి అడిగి లేదనిపించుకోవడం ఎందుకని మీరు కూడా అడగల. కానీ నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను, అది నా బాధ్యత. మీరు అడిగితే చేసేది కాదు, నేనే మొదలుపెట్టా, నేనే పూర్తి చేస్తాను. తప్పనిసరిగా మీకు సోమశల నీళ్ళని చూపిస్తాను. కాబట్టి మీరు అడగవలేదు నన్ను, నా బాధ్యత. మీరందరూ మమ్మల్ని ఆదరించండి, ఏకోన్ముఖంగా చేయండి. ఒక్క మాట అటు ఇటు పోకూడదు, అందరూ కలిసి చేయండి. నేను తప్పకుండా మీ గ్రామాలకి సోమశల నీళ్ళు తెస్తాను. కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు జగన్ రెడ్డి గారి బ్యాచ్ దోచేసింది. ఈ మొదటి 2 విడతలు మనకి ఇచ్చి మిగతా ఆస్తులన్నీ వాళ్ళు దోచేసి అగ్రిగోల్డ్ని మేము మీకు సహాయం చేస్తామనే మాటలు చెప్తున్నారు. కానీ అగ్రిగోల్డ్ వాళ్ళ పరిస్థితి చాలా దయనీయం. ఏంటంటే ఎన్నో అడ్డంకులు వేసిన ఈనాటి వైసీపీ ప్రభుత్వం. కాబట్టి రంజాన్ తోఫా, దుల్హన్ పథకాలని అమలు చేసిందే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఇవాళ కొత్త ప్రణాళికల్ని మేము ముందు పెట్టారు. అందరూ ఆమోదించండి, ఆలోచించండి. మీ అందరికీ మేలు జరగాలని, ముస్లిం మైనారిటీలు ప్రత్యేకమైనటువంటి వర్గీయులు కాదు, వాళ్ళు మనలో సగభాగం అని చెప్పి ఇవాళ తెలుసు కానీ పేరు తెలియదు. అడిగా ఏమన్నా పేరు చెప్తారా అని, వాళ్ళు బాబా అన్నారు. నేనే చెప్తా కదా బాబా అని. కాబట్టి నన్ను ఎంతో ఆప్యాయంగా పలకరించే వాళ్ళల్లో బాబా కూడా ఒకరు. అనేక మంది ఉన్నారు ఇక్కడ, ప్రతి ఇంటి నుంచి ఒకరు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. అందరూ నన్ను ప్రేమించేవాళ్ళే, నన్ను ఆదుకునేవాళ్ళే. ప్రతి సందర్భంలో నా విజయానికి కృషి చేసిన వాళ్ళే. కాబట్టి ఈరోజు ఎన్నికల ప్రచారంలో మన ప్రాంతానికి వచ్చాం. మన ప్రాంతానికి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ ఈరోజు మీకు మేలు చేయాలని, మీ అందరి యొక్క సంక్షేమం కోరాలని ఇవాళ పార్టీ
తన మేనిఫెస్టోని విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోలో ముస్లిం మైనారిటీల యొక్క కార్యక్రమాలని అనేక విషయాలను ప్రస్తావన చేసింది. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మేనిఫెస్టోలో ముస్లిం మైనారిటీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ మొదలు పెడతామని చెప్పి చెప్పడం జరిగింది. గతంలో అయితే 60 ఏళ్ళకి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 50 ఏళ్ళకే ఇస్తారు. మైనారిటీలకు ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకు, కబరిస్తాన్లకు స్థలాలు కేటాయించి విజయవాడ సమీపంలో హౌస్ కొత్తది నిర్మాణం చేస్తామన్న హామీ ఇవ్వడం జరిగింది. మీకు అందరికీ గుర్తుంటుంది,